పైన ఒక వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి. మీరు ఈ సీన్ ని 2-3 రోజులుగా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారనుకుంటా. ఇది ఏమిటి అంటే బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్ లో మన బిఎస్ఎఫ్ అండ్ సర్వే ఆఫీసర్స్ ఫెన్సింగ్ వేయడానికి ల్యాండ్ మెజర్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్న మన వాళ్ళని బంగ్లా సైన్యం అభ్యంతరం చెబుతూ అడ్డుకుంటోంది. ప్రజలేమో ఏకంగా రాళ్లు రువ్వుతూ పొడవైన కర్రలను పట్టుకొని సైతాన్ సైన్యం లాగా పరిగెత్తుకుని వస్తున్నారు. ఈ వీడియో క్లిప్ లో ఉన్న సీన్ ఇది. బంగ్లా సైన్యం అడ్డుకున్నా, బంగ్లా ప్రజలు రాళ్లు రువ్వినా మన బిఎస్ఎఫ్ మాత్రం రివర్స్ యాక్షన్ తీసుకోలేదు. ఫైరింగ్ లాంటిదేమీ జరపలేదు. చాలా పేషెన్స్ తో అక్కడ తమ పని తాము చేసుకుపోయారు. బంగ్లా ప్రజలను చూడండి, రాళ్లు విసరడంలో ఎంత యాక్టివ్ గా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇలా రాళ్లు విసరడం, బాంబులు విసరడం, దౌర్జన్య కాండకి దిగడం అంటే వీరికి అత్యంత ఇష్టమైన విషయంగా వీరు భావిస్తారు. చూడండి ఆ వీడియో క్లిప్ ని, ఎలా ఎగిరిపడుతూ ఎగిసిపడుతూ వస్తున్నారో. ఈ టైప్ ఆఫ్ విధ్వంసం వీరికి చాలా ఇష్టమైన విషయంగా కనబడుతుంది. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ వచ్చినా వీరు అక్కడ ఇలానే సాతాను ఆవహించిన వారిలాగా రాకాసి మూకలాగా ప్రవర్తిస్తారు. బెంగాల్, అస్సాం, త్రిపుర లాంటి బార్డర్ దేశాల గుండా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు భారత్లోకి చొరబడుతూ ఉంటారు. ఇలా చొరబడిన వీరి వల్ల భారత్కి అనేక రకాలుగా తలనొప్పులు ఉన్నాయి. ఉగ్రవాద దాడులకు కుట్రలు చేయడం మొదలుకొని దొంగతనాలు చేయడం దాకా వీరు చేయని దుర్మార్గం లేదు. అందుకే అక్రమ వలసలని బలంగా అడ్డుకోవడానికి ఇప్పుడు బార్డర్ లో స్మార్ట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం అని అమిత్ షా గారు, మన హోమ్ మినిస్టర్ గారు ప్రకటించారు. ఇందులో భాగంగానే బిఎస్ఎఫ్ అండ్ సర్వే అధికారులు భూమి కొలతలు తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి అంటే 2024లో షేక్ హసీనాకి వ్యతిరేకంగా జంజీ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఆ దేశం రగులుతున్న కుంపటిలాగానే ఉంది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఉద్యమంలో అనేక మంది అవామీ లీగ్ లీడర్స్ ని, మద్దతుదారులని చంపారు. హిందువులను చంపారు, దుకాణాలు తగులబెట్టారు, ప్రభుత్వ కార్యాలయాలు దహనం చేశారు. ఇలా ఎంత విధ్వంసకాండ జరపాలో అంత విధ్వంసకాండ జరిపారు. వీరికి ఇలా విధ్వంసానికి దిగడం అంటే చాలా ఇష్టంలాగా కనబడుతుంది. మీరు పాకిస్తాన్ ని చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ని చూడండి, సిరియా, యెమెన్, లెబనాన్, ఇరాక్, పాలస్తీనాలను చూడండి. చిన్న ఇష్యూ వస్తే చాలు జనాలు రోడ్లెక్కుతారు, రాళ్లు విసరడం, కత్తులు తిప్పడం, నాటు బాంబులను విసరడం చేస్తారు. ఇలా చేయడం వీరి సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. బంగ్లాదేశ్ లో 2026 ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో బిఎన్పి గెలిచిన తర్వాత ఈ అల్లర్లు కాస్త ఆగాయి. అప్పటిదాకా బంగ్లా నిప్పుల కొలిమిలా మండుతూనే వచ్చింది. ఫిబ్రవరి నుండి ఇదిగోండి ఈ మే నెల దాకా 3 నెలలు మాత్రమే కాస్త కూల్ గా ఉంది. ఇప్పుడు మళ్లీ తగలబడే అవకాశం కనబడుతోంది. కొత్తగా రూలింగ్ లోకి వచ్చిన బిఎన్పికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నాయి కొన్ని సంస్థలు. షేక్ హసీనాను ఎలా గద్దెదింపి ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయేలా చేశామో అలాగే ఇప్పుడు బిఎన్పికి వ్యతిరేకంగా కూడా చేస్తాం, హింస చేయడంలో మమ్మల్ని మించిన వారు లేరు అని తాజాగా బెదిరింపులు చేస్తున్నారు. బంగ్లాలోని కొన్ని ఉద్యమ పార్టీలు ఈ విధంగా వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఈ ఇష్యూని గురించి కాస్త ఆగి చెప్పుకుందాం. మళ్ళీ మన బిఎస్ఎఫ్ సరిహద్దుల్లో భూమి కొలతల వద్దకు వద్దాం. మన బిఎస్ఎఫ్ సరిహద్దుల్లో భూమి కొలతలు పూర్తి చేసిందా? ఫెన్సింగ్ వేయడానికి అడ్డు తొలగించిందా? బంగ్లాదేశీయుల స్టోన్ ఫెల్టింగ్ కి భయపడి ఆపేసిందా చూద్దాం. ఎక్కడ ఈ సర్వే జరిగింది అంటే కూచ్ బిహార్ ప్రాంతంలోని మెక్లిగంజ్ బ్లాక్ 3 బిగా కారిడార్ వద్ద జరిగింది. సరిహద్దు ఏది, ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది అనే విషయంగా క్లియర్ చేయడానికి మెజరింగ్ చేస్తున్నారు. జీరో లైన్ కి 10 నుండి 20 గజాల దూరంలో అధికారులు ఈ విధంగా సర్వే చేస్తూ బెదురు బొంగులు పాతుతూ ఉన్నారు. ఇక్కడ బలమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి అన్నది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో అంగర్పోట, దహగ్రామ్ అను ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలు బంగ్లాదేశ్ స్మగ్లర్లకు, జిహాదీలకు చొరబాట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. సో తక్షణం ఇక్కడ ఫెన్సింగ్ వేయడానికి బిఎస్ఎఫ్ మొన్న శుక్రవారం సిద్ధపడింది. ఇక్కడ ఫెన్సింగ్ చేయడానికి జమల్దాహా అను చోటు నుండి 3 బిగా అను చోటు దాకా 105 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఇందులోని 30 ఎకరాలలో ఆల్రెడీ ఫెన్సింగ్ వేసేశారు. మరొక 85 ఎకరాల భూమి కోసం మెక్లిగంజ్ సబ్ డివిజన్ కి చెందిన గ్రామాల నుండి భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ఈ పనులకు బంగ్లాదేశీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీజీబీ అడ్డు తగిలింది. బీజీబీతో పాటు అల్లరి మూకలు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వుతూ మనవారిపైకి వచ్చారు. అక్కడ బంగ్లా అల్లరి మూకలు రాళ్లు రువ్వడంలో ఎంత ఆసక్తిగా ఉన్నారో చూడండి. వీరి చేతుల్లో పొడవైన కర్రలు కూడా ఉన్నాయి చూడండి. ఈ కర్రలతో, ఈ రాళ్లతో మన బిఎస్ఎఫ్ జవాన్లపై దాడి చేయగలం అనుకుంటున్నారు వీరు. ఎందుకంటే మన బిఎస్ఎఫ్ జవాన్లు జస్ట్ కూల్ గా ఈ సైతాన్ గుంపు చేష్టలను చూస్తూ ఊరుకున్నారు గాని భయపెట్టాలి అనుకునే మూడులో లేరు. తమకు తమ పని జరగడం ముఖ్యం, కంచెను నిర్మించడం ముఖ్యం.
ఈ టైప్ ఆఫ్ భారత వ్యతిరేక ఇస్లామిక్ జిహాదీ మూక భారత్లోకి ఇకపైన చొరబడకుండా ఆపడం ముఖ్యం అన్నట్టుగా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు గాని తమ పైన రాళ్లు విసురుతున్న వారిపై తాము ఏ విధమైన యాక్షన్ కి దిగలేదు. ఇలా మన వాళ్ళు కూల్గా ఏమీ అనకుండా ఉండడంతో వారిని చూడండి ఎలా రాళ్లు కర్రలతో దూకుతూ వస్తున్నారు. ఈ రాళ్లు విసిరి కర్రలు కత్తులు విసిరి గెలిచేస్తామనే వీరు అనుకుంటున్నారు. వీరికి బోధించే వీరి మత గురువులు వీరి నాయకులు ఈ విధంగానే వీరికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సమస్యను పరిష్కరించుకుందాం, శాంతియుతంగా పరిష్కరించుకుందాం, శాంతిగా జీవిద్దాం అనే టైప్ మాటలు వీరు చెప్పరు. వీరికి వారు చెప్పరు. ఇలా అడవి జంతువుల్లాగా క్రూర మృగాల్లాగా రెచ్చిపోవాలి, మనుషుల్లా కాక సైతానుల్లా ప్రవర్తించాలి అన్న బోధనలు చేస్తారు. ఇలా సైతాను సోదరుల్లాగా ప్రవర్తించడం వల్ల అవతలి వారు అంటే తమ శత్రువులు భయపడతారు అని వీరు భావిస్తారు. భయపెట్టడం మీరు చూడండి, వీరు ఎక్కడైనా ఢిల్లీ నుండి గల్లీ దాకా తమ ప్రత్యర్థులని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతర మతాల వారిని భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతూ ఉందో వెనక్కి తిరిగి వీరు చూసుకోవడం లేదు. భయపెట్టే సంస్కృతికి అలవాటు పడిన వీరు మనుషుల్లా కాక మానవ మృగాల్లా మారుతున్నారు. తమ దేశాలు ఈ సంస్కృతి వల్ల ఒకరిని ఒకరు కాల్చుకుని కోసుకుని తగలబెట్టుకుంటున్నారు. శత్రువును భయపెడుతున్నాం అనుకుని తమలో తామే తగలబెట్టుకుంటున్నాం అని వీరు గ్రహించడం లేదు. సగం ముస్లిం కంట్రీస్ ఈ సంస్కృతి వల్ల బెగ్గర దేశాల్లాగా మారిపోయి తగలబడుతున్నాయి హింసతో. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కొత్తగా వచ్చిన బిఎన్పి పైన కూడా ఉద్యమిస్తాం, షేక్ హసీనాకి పట్టించిన గతి పట్టిస్తాం అని లేటెస్ట్ గా వార్నింగ్స్ వస్తున్నాయి. 2-3 నెలలుగా కాస్త బంగ్లా కూల్ అయింది అనుకుంటే ఇలా మళ్లీ ఉద్యమం అంటూ వార్నింగులు వినబడుతున్నాయి. జాతీయ నాగరిక కమిటీ అండ్ నేషనల్ సిటిజన్స్ పార్టీ, దీనిని ఎన్సిపి అంటారు. ఈ పార్టీలు నిన్న ప్రస్తుతం బంగ్లాను రూల్ చేస్తున్న బిఎన్పి పార్టీకి వార్నింగ్ ఇచ్చాయి. 2024లో షేక్ హసీనాని గద్దెదింపి ఆమె పారిపోయేలా చేయడంలో ఈ పార్టీలే ముఖ్యమైనవి. ఇవి స్టూడెంట్ ఉద్యమం నుండి స్టూడెంట్స్ తో ఏర్పడిన సంస్థలు, పార్టీలు. ఈ ఎన్సిపి జమాత్ ఏ ఇస్లామీ పార్టీతో కలిసి, జమాత్ ఏ ఇస్లామీ పార్టీ అంటే ఒక జిహాదీ పార్టీ అండ్ ప్రో పాకిస్తాన్ పార్టీ, ఈ పార్టీలతో కలిసి మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసింది. 6 స్థానాలలో గెలిచింది కూడా. మొన్న ఒక రోజు ఎన్సిపికి చెందిన నసీరుద్దీన్ పట్వారీ అనేవాడిపైన దాడి జరిగింది. ఇతడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన ఉద్యమంలో కీలక వ్యక్తి. సో ఇతడిని గురించి ఎన్సిపి బిఎన్పి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. నజీరుద్దీన్ పట్వారీ పైన దాడి చేసిన వారిని శుక్రవారం లోపు అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేసింది. ఒకవేళ బిఎన్పి హింసను ఆయుధంగా ఉపయోగించాలి అని భావిస్తే మేము కూడా హింసకు దిగాల్సి ఉంటుంది. 2024 జూలైలో జరిగిన ఉద్యమంలో మేం చేసిన హింసను మీరు చూసే ఉంటారు. మేము హింస చేయడం మొదలు పెడితే మమ్మల్ని ఎవరూ మించలేరు అంటూ ఎన్సిపి తరఫున స్పోక్స్ పర్సన్ ఆసిఫ్ మొహమ్మద్ షోయబ్ బయానీ అనేవాడు వార్నింగ్ ఇచ్చాడు. చూశారు కదా, జూలై ఉద్యమంలో వీరు అంతటి హింసను చేశారట. ఇప్పుడు బిఎన్పి పైన మళ్లీ చేస్తారట. ఇలా బంగ్లాదేశ్ లోపల కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ నిప్పు రాజుకుంటోంది. అది ఎప్పుడు పెనుమంటగా మారుతుందో చెప్పలేం. కానీ వీరి సంస్కృతిని చూడండి, హింసలో మమ్మల్ని మించిన వారే లేరు అని ఎలా కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారో. ఇలా బంగ్లా మళ్లీ అంటుకోవడానికి సిద్ధంగా ఉంది ఓవైపు. ఈ విషయాన్ని గమనించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం తమ వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, ఆకలి బాధల నుండి బయటపడడం గురించి ఆలోచించడం మానేసి బార్డర్లో మన వాళ్ళు ఫెన్సింగ్ వేస్తూ ఉంటే ఎగరేసుకుని రాళ్లు, పొడవైన కర్రలు తీసుకుని వచ్చారు. చూసారా? ఎందుకు ఇలా వచ్చారు అంటే వీరి బ్రెయిన్ లో మొత్తం హింస నిండి ఉంటుంది, క్రైమే నిండి ఉంటుంది. రాళ్లు కర్రలు తీసుకుని వస్తే సైన్యం AK-47, 57లతో ఆన్సర్ ఇచ్చిందే అనుకోండి, చచ్చూరుకుంటారు కదా. ఇదే ఏ ముస్లిం కంట్రీయో అయితే, పాకిస్తాన్ లాంటి దేశం గాని అయితే అదే జరిగేది. కర్రలు రాళ్లతో వచ్చిన వెర్రి జనాల పైన కాల్పులు జరిపేది, వారు చచ్చూరుకునేవారు. బార్డర్ లో 2 దేశాల మధ్య చిన్న యుద్ధం జరిగేది. కానీ భారత్ సంయమనానికి మారు పేరు, శాంతికి చిహ్నం కాబట్టి అలాంటి పని ఏమీ చేయలేదు. బీజీబీ అంటే బంగ్లా సైన్యంతో ఫ్లాగ్ మీటింగ్ జరిపి మా స్థలంలో మేమే సర్వే చేస్తున్నాం, ఫెన్సింగ్ వేసుకుంటున్నాం, మీకు అవసరం లేదు అని వివరించి తర్వాత తమ ఫెన్సింగ్ వర్క్ ని పూర్తి చేసుకున్నారు. రాళ్లు కర్రలు అభ్యంతరాలు మన వాళ్ళని ఈ విధంగా ఆపలేకపోయాయి. సైలెన్స్ గా తొక్కేసుకుంటూ ఫెన్సింగ్ వేసుకుంటూ వెళుతున్నాయి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.